హాయ్ ఫ్రెండ్స్, నేను ఎంకే టీవీ మేఘం కిరణ్. 2 లక్షల మంది సబ్స్క్రైబర్స్ చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భార్య లేదు పొగోడు బతుకుడు కట్టవే బాబు, భర్త లేని అడవి బాబు. ఏ కొడుకు అన్నం పెట్టకుండా, ఏ కోడలు అన్నం పెట్టకుండా, ముగ్గురున్న గాడికి ముచ్చటకు పోయి, నలుగురున్న గాడికి నవ్వులాడకు పోయి, కొంగు మొగాలు పెట్టుకోడు వారు ఆడు వెళ్ళకుంటారు. కానీ భార్య లేదు మగవాడే ఓ వాడు బండల్ల బండ తీరే నా భార్య, బండల్ల బండ తీరే ఓ అయ్యో కట్టెకు పిప్పి తలిగి నట్ట బావా, దీపంలో తవరు గుంజి నట్ట బావా, వాడి కాడు ఊరుతాడే నా భార్య, తిరిగి ఎప్పగోడే ఓ బావా, సంబు చేసినవే నా భార్య,
ఏం చేస్తాను ఏం చెప్తారు నువ్వు వర్రా గెడిపోయినవే నేను ఇంటిక సాకలలో కావాలన్నా కాళ్ళ కావాలి నువ్వెందుకున్నావే ఓ పెళ్లి కానీ ఆటలు పోయి వెంట తలకాయలు తప్పిస్తారట నేను కాళ్ళ తలకాయలు కావాలి నేను ఇచ్చాను కదా నీ అబ్బ సరిచాడు ముండా ఇక్కడ బంగారం వస్తుంది మా చెల్ల చచ్చిపోయింది ఏంది తలకాయలు కావాలి కాళ్ళ కావాలి కాళ్ళ తలకాయలు తిరిపో ఏంది ఏమైంది మా చెల్ల చచ్చిపోయింది ఇక్కడ ఏడుస్తాడు మా కనబడతలేదా మనిషి
ఓ నా అబ్బో నీ అవ ఇక్కడెక్కడ ఇటుకాలి పెళ్లి కత్త సావైందారా ఓ దేవుడు రాములు ఓ ముసలాడ రారా ఎట్టే పోదాంరా నీ అవకడుపు కాల బంగారం మా చెల్ల చచ్చిపోయింది దానం చేసుకున్నాక వాగు నీ చెల్లి అయిందారా కాదా చూడు రవ్వ ఇక నేను పెళ్ళాని పేటల్లో పోనీ కానీ బంగారం వస్తుంటాను చెల్లె వచ్చిందట దానం చేసుకున్నాక పోదాం ఆగురంటారు ఓరి పోడ రారా ఏంది పోదాం రారా ఇంటికి మా అత్త చచ్చిపోయి ఇక్కడ ఉంటే ఇంటికి పోదామంటే పోరళ్ళ కొడుకు ఏదో మందో మాకో పెట్టి రాబు నా పోరని మలుపుకున్నారు నాయకులు చేసిర్రు పెళ్ళి ఇప్పుడు పూర్తి కాలే ఇంకా మంది మాకు అయ్యో మందు పెట్టడానికి ఏ పాటు సేపు గంటలా గడిగల గిట్ల వాటి గిట్ల ఊడతాయి బా ఇంకే ఉన్నాయి ఎవరు నేనా నేను ఇక్కడనే రాయాలి అందరు రాస్తానమ్మా అక్క నా భార్య చనిపోతే నువ్వు గట్ల మాట్లాడుతున్నావు ఏందక్క అశాంతి అక్క అంటాండి అక్క నా భార్య చచ్చిపోతే గట్లమ్మా నేను నా పోరనికి ఒక్క పోరడమ్మా ఒక్క పోరడు మొక్కంగా ఉట్టిన పోరనికి లగ్గం చేస్తా నేను ఆశపడి అత్తే పెళ్లికత్తే సావా పోదాం రారా ఇంటికి నేను రాను అత్తని దానం చేసుకున్నాకనే అత్తని దానం చేసి 2 వద్దుల 2 కొత్తా 3 వద్దుల 3 వద్దుల 3 కొత్తా 5 వద్దుల 5 కొత్తా ఆఖరికి 25 కొత్తా చూడు రవ్వ పోరల అంజ కొడుకు అత్తకి పెద్ద పండుగ 25 ఆటలు పోసి పెద్ద పండుగ చేస్తాడు 11 రోజుల్లో వీళ్ళు బాగా తినడానికి మరిగి రవ్వ ముసలోడు పోరల అంజ కొడుకు ఇక చచ్చిపోయిన ఇంటికి ఎవరో ఇంత మందో ఇంత కోడో చికెనో పట్టుకొని వస్తారు కదా ఇక తినడానికి మరిగిరు తాగడానికి మరిగిరు అరే నువ్వు కూడా తాగుదురా ఓ నాకు పడదు సావుకూడు పడదు నేను తినా తిండే పడదు నాకు నాకు తమసా బాటలు పట్టాయి లిమ్కాలు పట్టాయి మజాలు పట్టాయి అది పెళ్ళే కాదు అది నాకు కోడలే కాదు మీరు రాత్రారి లేకపోతే లేదు నేనైతే పోతాను నేను దేవుడున్న మనిషిని అబ్బో అటు పోకు చెప్పులు శిబిర్లు అనుకోని చంపుతారు ఎవరు వాళ్ళు నీ అవతారం చూస్తే అక్క ఇక్కడ నా భార్య చనిపోతే గట్లాంటి మాటలు మాట్లాడకక్క నా భార్యను దాన సంస్కారం చేసుకోవద్దా అక్క చేసుకో నేను ఇంటికాడు ఉండా అగో ముసల్లాంజ కొడుకున్నాడు మీ అల్లుడు ఉన్నాడు ఇక నేనైతే ఉంటాను నేనైతే పోతానా ఉన్నదంతా కూడా పోతానా అవర్రు ఓ ఏబ్రాలు శీరన్న పెట్టిందా ఎన్ని రోజులు అవుతుంది పెళ్ళి ఏబ్రాలు చూడు రా ఒక మంచిగా దుమ్మిండమ్మా ఏబ్రాలు శీరన్న పెట్టిందా ఇక నేనైతే పోతాను నేనైతే ఉండా పాపగారి నీలవతి పెళ్లి కనక సావైంది పోలు పీటల మీదనే వచ్చింది తిని పెళ్లి పాడుగాను అది నాకు కోడలు కాదు నేను పోతున్నాను నీలవతి ఎప్పుడు వెళ్ళిపోతున్నదో రాజ్యాడ రాజు భార్య మీద పడి 700 కోటి వేల మంది ప్రజలు కుప్పైండ్రు అయ్యో తల్లి నీకేమాయ నీ ప్రాణం బాయనాది ఓ నాయన నువ్వు ఎడుతా నీ బిడ్డ ఎడుతుంది నీ భార్యను దాన సంస్కారం చేయి 10 మందికి చెప్పే మనిషివి నీవు బాధపడకనంగానే రాజ్యాన రాజు 700 నిలువలు 6 వడ్డాలు తెచ్చి ఆడగట్టి పేడల్ల గన్న తల్లి శవలవ్వడు వండబెట్టి భర్త కళ్ళ ముందర ప్రాణం వేయిందని ముత్తైదు సామాని 5 ముత్తైదులు వచ్చి ఓడు బియ్యం పెట్టి రూపాయి వెలుపు పొట్టు పెట్టి ఓడి బియ్యం పోసి చెంపల గుంపు కందం పెట్టి ఆకుపచ్చని అద్దాల రవికలొడిగి కన్న తల్లిని పేడల్ల వండ పెట్టుకొని రాజ్యాడ రాజు భార్య కక్కి బట్టి విష్ణువీశ్వర బ్రహ్మ ముగ్గురు అన్నదమ్ములంట మాయ
ఆయులోడొచ్చి తోడకపోత కొడుకున్నారంట మనం పడి బిడ్డలారంట భార్య కట్నానికి అక్కి పెడుతున్నాడు రచ్చాడ రాజు మోడరెడ్డి బర 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 కొండ పడుగుతో మంటలు మండి కన్న తల్లి గాలిపోతున్నది కాట్టములా కాట్టముల దట్టమవుతున్నది తల్లి శరీరం ఎప్పుడు మాడిపోతున్నదో వచ్చిన ప్రజలందరూ గంగ స్నానాలు చేసి కంటడు మంచిగా ఆరగించి ఎవరి నల్లకు వాళ్ళు వాయిరి కన్న తల్లికి 3 వద్దుల్లో పిట్టుకు పెట్టి 5 వద్దుల్లో పక్షికి పెట్టి 9 వద్దుల్లో చిన్న కర్మ 11 వద్దుల్లో పెద్ద కర్మ చేసి నెలనాడు నెల మాస్కం పెడుతున్నాడు మోడరెడ్డి రాదు నెల మాస్కమైపోయాక పిల్లగాడు ఎవరకున్నాడు నిజమంత రాదు మా అత్త చచ్చిపోయా మా మామను నేను కట్న కానుకలు ఎట్లా అడగాలి మళ్ళా కొన్ని రోజుల కట్టనని అనురాధ దేవిని రోజుకోని నీలగిరి పట్ట వెళ్ళిపోతున్నాడు ఇలాగా ఇలాగా 12 ఏళ్ళది 15 18 ఏళ్ళదైతున్నది వీళ్ళ సంగతి ఇక్కడ ఉండగా దామర్ల కోట లోపల మోహనరెడ్డి మహారాజు భార్య మరణించలేదా మరి నా ఇంటి లోపల ఇల్లెవరు ఉడుస్తారు వాళ్ళకి ఎవరు తల్లుతారు ఈ పనులు ఎవరు ఎత్తరా అని వాళ్ళ ఊరి లోపల ఉన్నదాట భోగమా కళావతిని ఇంటి లోపల పరిపుంచుకున్నాడు దాసితనానికి ఆ భోగమ కళావతి దాసితనానికి ఉన్నది రాజుగారి భవనాలల్లా రాజు బట్టలు వెండుతున్నది బాసాలు తవ్వుతున్నది వంట ఎత్తున్నది రాజు తింటున్నాడు కచ్చెరి కాడికి పోతున్నాడు అట్లా కొన్ని దినములు కొన్ని వారములు కొన్ని పక్షములు కొన్ని మాసములు వచ్చరము గడిచిపోవంగా కర్రెర్ర పడితే కన్నెర్ర పడతారంటారు ధనం ఎక్కువైతే మనం ఎక్కువైతుందంటారు అన్నం ఎక్కువైతే ఆశీర్వం ఎక్కువైతుందాట పట్టు ఎక్కువైతే మడెక్కువైతుందాట ఒళ్ళు ఎక్కువైతే కొవ్వెక్కువైతుంది కొవ్వెక్కువైతే కోపం ఎక్కువైతుంది రాని రాని మాటలు అవుతాయి తన్నులు ఎక్కువైతాయి ఆ భోగమా కళావతి ఎవరుకుంటున్నది ధరమ్మ కడుపు కాల
రాజు భార్య మరణించింది, రాజు బిడ్డ అత్తవారింటికి వేయింది, రాజు ఒంటరిగానే ఉన్నాడు. ఒక్క బిడ్డ తండ్రి నాయే మోహనరెడ్డి మహారాజు. ఈడే వన్న వేయిందా, చూడే వన్న వేయిందా, ఆయనకు పిల్లవు లేదు, నాకు మొగలు లేడు, నేనున్నైనా ఒక్కటైతే రాజ్యం నాలైతది. ఇవాళ మోహనరెడ్డి మహారాజు కచ్చిరేలింటికి వచ్చే వరకు తమిడు బియ్యం పెడతా, అన్నముల మత్తు మందు కలుపుతా. అన్నము తిని పండుకున్నాక పండుకున్నోడికి మెల్లగా కాళ్ళు ఒత్తినట్టు ఒత్తి, కాలుకు అరికాలకు మరుగు మందు పెడతా. నడువొత్తినట్టు ఒత్తుతా, చేతులు ఒత్తినట్టు ఒత్తి అరిచేతుల్లో మరుగు మందు పెట్టి, తలకాయ ఒత్తినట్టు ఒత్తి మాడకు మందు పెట్టి, అగో మోహనరెడ్డి మహారాజును నా దిక్కు వేసుకుంటున్నా, నాది రాజ్యం నాది దేశం అయితే అంటున్నది పోరవా కళావతి. రంకు నేర్చినాడిది బొంక నెరవాలి, బొంక నేర్చినాడిది రంకు నెరవాలి. రంకుడు బొంకుడు రాపోతే ఆడిదాని బతికే కొంకరక్కల పాలు ఉంటారు. అది మనసు లోపల పెట్టుకున్నది పాపకారు భోగమది ఎప్పుడు ఇంట్లో ఉన్నదో. 66 కూరలు అల్లముల పెరుగు, 36 కూరలు ములకపు పచ్చడి, 76 కూరలు దేవనాటిని అందులో మజ్జిగ చేసి రాజ్యాన రాజు కొరకు ఎప్పుడు చూస్తున్నదో. రాజ్యమే రెండు మోహనరెడ్డి మహారాజు ఇంటికి పోయి భోంచేస్తారని ఇన్ని రోజుల బట్టి కన్న బిడ్డోలు చూసుకుంటాడు కళావతిని. ఆయనకే వెనుక మందు పెడతారని ఆ కచ్చీరు మందు పెట్టి భవనాలలో కత్తున్నాడు మోహనరెడ్డి రాజు. ఎట్లా వస్తున్నారు వచ్చచ్చ కొత్త సడుగు, కొత్త ఈ సడుగులోన కంతార 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 వయ్య రామమ్మో నా చిన్నారి పోరి, కంతార వయ్య రామమ్మో వయ్యరు లచ్చమ్మ. వచ్చచ్చ కొత్త సడుగు, కొత్త ఈ సడుగులోన సంతానం మీదరు తట్ట చేతుల చేతులు గట్ట వందంగి 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 చాటు కొట్టవే నా చిన్నారి పోరి, వందంగి చాటు కొట్టవే వయ్యరు లచ్చమ్మ. సంతాల మీదరు తట్ట చేతుల చేతులు గట్ట వందంగి చాటు కొట్టవే నా చిన్నారి పోరి, వందంగి చాటు కొట్టవే వయ్యరు లచ్చమ్మ. మడికట్ల మడుగు నీది ఓటల్ల కొడుకు నాది, మంచి నూనె మంచి నూనె మంచి నూనె కంట రావమ్మో నా చిన్నారి పోరి, మిర్చీల కంట రావమ్మో వయ్యరు లచ్చమ్మ. నేను తురక నేను తురక నేను తురక దయం బట్టనా నా చిన్నారి పోరి, నేను బాల దయం బట్టనా వయ్యరు లచ్చమ్మ. ఆరారు కొబ్బరికాయలు 12 నిమ్మకాయలు, ఆరారు కొబ్బరికాయలు 12 నిమ్మకాయలు, నిగుదించి పోసుడాయనే నా చిన్నారి పోరి, నీ మీద పోసుడాయనే వయ్యరు లచ్చమ్మ.
కాపల పిల్లగా నన్ను బదనాము ఎయ్యాబోకు ఓ కాపల పిల్లగా నన్ను బదనాము ఎయ్యాబోకు ఓ కాపల పిల్లగా సోకోన టేపుటాకు మాటో మాటో తప్పాల పాకు సోకోన టేపుటాకు రాజాడు రాజు మోడరెడ్డి మహారాజు కచ్చేరు బంధు పెట్టి భవనాలలో కచ్చిండు చేద బావి కాడు కచ్చి కాలు రెక్కలు కడుక్కొని లోగిళ్ళల్లో కచ్చిన వాళ్ళ భోగవా కళావతి అది ఎన్నడు లేనిది ఎంత మంచిగా తయారైంది రోయో రాజు కొరకే చూస్తున్నది భోగవా కళావతి దొరికినవయ్యా మోడరెడ్డి రాజదోసకాయ కొడలోనే నిన్ను దోసకాయలు కోసినట్టు వక్కలు పోయపోతనే నువ్వు భోగం కళావతినే కాదు చిక్కినవుగా చిక్కముల పిట్టోల నిన్ను చిక్కి ఇచ్చుకొని నా ఎద మీద వాలించుకొని అటాడుకోపోతే కళావతినే కాదన్నది ఆగు రాజారం మండమోరే కూర్చుండు మండమోరే రాజ్యాడ రాజుకు వారి కాదు విస్తారు చేస్తే అన్నవు నిన్నడు అబ్బా నిధురా అన్నడో పండుకో రాజా అన్నది భోగమా కళావతి నాలుగు కోడల మధ్య నవాలు మంచము 4 కొల్ల పట్ట మంచం వేసి కోమెత్త కళ్ళ కట్ట కోమెత్త పెట్టింది భోగమా కళావతి